అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మా ఆఫీస్ నుంచి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడున్న ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో టీచర్ పోస్టులు అనేవి ఇంకా కొన్ని ఫిల్అప్ అయ్యే అవకాశం అయితే ఉందండి. అంటే ఖాళీలు తగ్గే అవకాశం ఉంది. హెల్పర్ పోస్టులు ఖాళీలు పెరుగుతాయి. కాకపోతే టీచర్ పోస్టులు అనేవి ఖాళీలు ఉన్న వాటిలో కొన్ని ఫిల్అప్ అయ్యే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే 2022 ఆగస్టు కన్నా ముందు జాయినింగ్ అయిన వాళ్ళు, అంగన్వాడీ హెల్పర్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి 10th క్లాస్ పాస్ అయి ఉన్నట్లయితే వాళ్ళు హెల్పర్గా 10 సంవత్సరాలు చేసి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి 2022 కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళకైతే వాళ్ళ దగ్గర ఉన్న వేకెంట్ టీచరు జాబు ఏదైతే అంగన్వాడీ టీచర్ జాబు ఖాళీ ఉన్నట్టయితే అందులో అనేది వీళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 2022 ఆగస్టు కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే. 2022 ఆగస్టు తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు మాత్రం ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలి. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. ఇలా ఉన్న హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ గ్రామంలో అంటే వాళ్ళ సెంటర్లో ఇప్పుడు ఒక టీచర్ లేదనుకోండి, హెల్పర్గా పనిచేస్తున్నారు అనుకో వీళ్ళు, అక్కడ టీచర్ లేకపోతే అక్కడ అప్లై చేసుకోవచ్చు వాళ్ళ సెంటర్లోనే, అంగన్వాడీ సెంటర్లోనే. అలాగనే కొన్ని గ్రామ పంచాయతీలలో ఒకే ఊర్లో 3-4 సెంటర్స్ ఉంటాయి కదా అంగన్వాడీ సెంటర్స్. ఒకే ఊర్లో 3-4 సెంటర్స్ ఉంటే ఆ 4 సెంటర్లల్లో టీచర్ పోస్ట్ అనేది ఎక్కడ ఖాళీగా ఉంటుందో అక్కడ ఈ హెల్పర్ అనేవాళ్ళు ప్రమోషన్ మీద వాళ్ళని టీచర్గా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇది మాకు చెప్పారు కాబట్టి చెబుతున్నాను. జీపీ లెవెల్లో ఎవరైనా అంగన్వాడీ హెల్పరు మీ గ్రామ పంచాయతీలో ఒకవేళ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి 2022 కన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటే అక్కడ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్లయితే మీరు వెంటనే వచ్చి ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ చేయండి. మీకు ప్రమోషన్ కోసం అనేది మీరు వచ్చి ఆఫీస్లో మీరు సబ్మిట్ అనేది చేసుకోవాల్సి ఉంది. ఏమేమి అడుగుతారో అవి సబ్మిట్ చేయండి అని అయితే మా మేడం అయితే ఈరోజు మెసేజ్ పెట్టారండి. అది ఖచ్చితంగా మాకు వచ్చిన మెసేజ్ కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ మెసేజ్ని కూడా నేను స్క్రీన్ మీద పెడతానండి, చూడండి. అంటే అంగన్వాడీ హెల్పర్గా పనిచేసే వాళ్ళున్న విలేజ్లో గ్రామం మొత్తంలో 2 ఉన్నాయి 4 ఉన్నాయి అంగన్వాడీ సెంటర్లో ఏ సెంటర్లో అయినా టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్టయితే 2022 కన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు, ఆగస్టు కన్నా ముందు జాయిన్ అయ్యి ఉండి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 10th పాస్ అయితే సరిపోతుంది. 2022 ఆగస్టు తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం హెల్పర్కి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటేనే టీచర్గా ప్రమోషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అంతకుముందు ఉన్న ఆయమ్మలు చాలామంది ఉంటారు 10th పాస్ అయ్యి ఉండి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ సెంటర్లోనే కాకుండా వాళ్ళ గ్రామంలో ఉన్న ఇంకా వేరే సెంటర్స్ ఉంటే, మా విలేజ్ ఉందండి, మా విలేజ్లో నాది ఒకటే అంగన్వాడీ సెంటర్ ఉంది. మా పక్కన ఉన్న విలేజ్లలో ఒక్కొక్క ఊర్లో 2 సెంటర్లు ఉన్నాయి అంగన్వాడీ సెంటర్లు. మీరు ఆ హెల్పర్ పనిచేసే అంగన్వాడీ సెంటర్ కాకుండా పక్కన అంగన్వాడీ సెంటర్లో టీచర్ పోస్ట్ ఖాళీ ఉన్నా కానీ ఇక్కడున్న హెల్పర్ని అక్కడ టీచర్గా ప్రమోషన్ అనేది ఇస్తారు. కాబట్టి ఇలా అనేది ఇప్పుడు ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ అయితే అందిందండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఫస్ట్ హెల్పర్గా పనిచేసే వాళ్ళని వాళ్ళ ప్రమోషన్స్ని టీచర్గా ప్రమోట్ చేసిన తర్వాత మిగిలిపోయిన వేకెన్సీస్ టీచర్ పోస్టులు ఏవైతే ఖాళీ ఉంటావో అవి మరి ఇప్పుడు వచ్చిన హెల్పరు టీచర్గా ప్రమోట్ అవుతారు కదా, అక్కడ హెల్పర్ పోస్ట్ ఖాళీ అయ్యింది కదా, అవి మళ్ళీ ఈ ఖాళీలన్నీ కలిపి మళ్ళీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే నోటిఫికేషన్ ఇంకా రాలేదు. కాకపోతే ఇప్పుడు ప్రమోషన్లు అనేవి జరుగుతున్నవి, అంగన్వాడీలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి అన్నట్టు. అంటే హెల్పర్ నుంచి టీచర్కి అనేది ప్రమోట్ చేయడం అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. అర్జెంటుగా అయితే మా మేడం ఈరోజు అలా ఎవరైనా ఉన్నట్టయితే మీరు అర్జెంటుగా ఐసిడిఎస్, మాది ఐసిడిఎస్ కోదాడ ప్రాజెక్ట్ అండి, మీరు కోదాడ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. అక్కడ వెళ్ళి మీరైతే మీ ప్రమోషన్కి మీరు సంబంధించినవన్నీ సబ్మిట్ చేసుకోండి అని అయితే మా మేడం అయితే మెసేజ్ అయితే ఈరోజు పెట్టారు. అలా ఎవరైనా ఉన్నారా మా సెక్టార్ మొత్తంలో అని అయితే మాకు ఇన్ఫర్మేషన్ అయితే మేడం వాట్సాప్లో పెట్టడం జరిగింది. అవి చూసి మేము కనుక్కొని మా సెక్టార్లో అయితే అలా ఎవరు లేరు, ఒక దగ్గర టీచర్ లేరు, వేకెంట్ ఉంది. కాకపోతే ఆ అమ్మ ఇంతకుముందు ఉన్న హెల్పర్స్ చాలా వరకు చదువుకోలేదండి, చదువుకొని వాళ్ళని పెట్టారు కాబట్టి వాళ్ళు ఎలా 10th చదవలేదు కాబట్టి వాళ్ళకి అనేది ప్రమోషన్ ఉండదు. మళ్ళీ అక్కడ కొత్తగా టీచర్ మళ్ళీ ఆ విలేజ్ నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది.
అదే హెల్పర్ ఉన్నట్టయితే హెల్పర్ ప్రమోషన్ మీద వస్తే అక్కడ హెల్పర్ పోస్ట్ అనేది పెట్టుకోవచ్చు. మళ్ళీ విలేజ్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే విలేజ్లో ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నా కానీ, ఒకటే ఉన్నా లేదా 2, 3 ఉన్నా 5, 6 ఉన్నా కానీ ఆ విలేజ్ మొత్తాన గ్రామ పంచాయతీ జీపీ కింద ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉంటే ఆ సెంటర్లలో హెల్పర్ ఎవరైతే 10 years ఎక్స్పీరియన్స్ మరియు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ టీచర్ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఇలా హెల్పర్గా పనిచేసే వాళ్ళు ఉన్నట్టయితే వీడియోని అయితే షేర్ చేయండి. మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిందో లేదో మళ్ళీ తర్వాత మనం ఆ ఛాన్స్ పోయినాక అనుకుంటే రాదు కదా. వాళ్ళకి ఆల్రెడీ మేడం వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కనుక్కొనే ఇస్తారు. ఒకవేళ మీరు కానీ చెప్పినట్టయితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ICDS ఆఫీస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. వాళ్ళ ప్రాజెక్ట్లో వాళ్ళు మేడం వాళ్ళకి అయితే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రమోషన్ కోసం అనేది వాళ్ళైతే వెళ్ళి అక్కడ ఇంకేమేమి అడుగుతారనేది అయితే ఒకవేళ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అయితే నేను వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇది ఈరోజు అయితే అందిన ఇన్ఫర్మేషను. ఇంతకుముందు అయితే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే డెత్ సర్టిఫికేట్స్ అవన్నీ ఇవ్వమన్నారు, ఇచ్చేసాను. అలాగే ఇప్పుడు వచ్చేసి ప్రమోషన్ కోసం హెల్పర్ 10th పాస్ అయిన వాళ్ళు 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా అనేది ఈరోజు మాకైతే మెసేజ్ వచ్చింది. మేము దాన్ని బట్టి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. అంటే ప్రస్తుతం ఇది నడుస్తుంది అన్నట్టు. ఆల్రెడీ కొంతమంది అయితే నోటిఫికేషన్ పడ్డది, మేము ఫిల్అప్ చేసాము, ఇది అప్లై చేసాము అనేది అంటున్నారు కదా. అలా అయితే లేదండి. ఒక సిస్టర్ కానీ నాకు కామెంట్ చేశారు, అక్క మా సిస్టరు ఇట్లా హెల్పర్గా పనిచేస్తున్నారు, మరి టీచర్ ప్రమోషన్ వచ్చిందని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. నేను కరెక్టే కావచ్చు, ఎందుకంటే ఇంతకుముందు అలానే తీసుకున్నారనేది చెప్పాను. ఈరోజు కన్ఫామ్ అయిపోయింది. ఏమని 2022 ఆగస్టు కన్నా ముందున్న వాళ్ళకైతేనే 10th క్వాలిఫికేషను, 2022 ఆగస్టు తర్వాత నుంచి వచ్చే హెల్పర్స్ మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్ అండి. ఒకవేళ ఎవరైనా 10th చదివి అంత ఆగినట్టయితే హెల్పర్స్ కానీ ఇంటర్ కానీ రాసుకోండి. ఎందుకైనా మంచిదని ఇంటర్ ఉండాల్సిందే. ఒకవేళ టీచర్ ప్రమోషన్ మీ విలేజ్లోనే ఇంకా వేరే సెంటర్లో ఒకవేళ ఖాళీ పోస్టులు ఉన్నా కానీ అప్లై చేసుకోవడానికి హెల్పర్కి అయితే అవకాశం ఉంటుంది కదా. అందుకోసమనే ఇంటర్ కానీ రాసి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు అంటే చాలా వరకు చదువుకోని వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మేము వచ్చి కూడా 2022లో జాయిన్ అయినాము. 23 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మధ్యలో వచ్చిన వాళ్ళే హెల్పర్స్ చాలామంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళే వచ్చారండి చాలా వరకు. వాళ్ళందరికీ ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా 10th మీదనే తీసుకుంటున్నారు. 2022 తర్వాత వాళ్ళైతే ఇంటర్ పాస్ అయి ఉండాలి, 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. 22 నుంచి 25 వరకు అంటే ఒక 2-2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వీళ్ళకి కానీ ఇంకో 2 సంవత్సరాలలో 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే అప్పుడు వాళ్ళ విలేజ్లో టీచర్ పోస్ట్ అనేది వేకెంట్ ఏర్పడితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలా అనేది హెల్పర్గా మీరు ఒకవేళ మేము హెల్పర్గా చేయాలా, హెల్పర్గా మేము ఎలా అని అనుకుంటే బాగోదండి. ఎందుకంటే టీచర్గా ప్రమోషన్గా ఉంటాయి కాబట్టి ఇంతకుముందు పెట్టిన టీచర్స్ ఎలాగ ఏజ్ అయిపోతారు, తర్వాత మీరు కానీ టీచర్కి ప్రమోషన్ వస్తుంది కాబట్టి మీరు కష్టం అనుకోకుండా హెల్పర్గా కానీ మీరు చేసినట్టయితే ఏదైనా మనకు ఒకేసారి పెద్దది రావాలని ఉండదు కదా. అందుకని మీరు హెల్పర్గా చేసినా కానీ తర్వాత మీకు అనేది ఎక్స్పీరియన్స్ని బట్టి మీ విలేజ్లో ఉన్న ఖాళీలను బట్టి టీచర్స్ ఒకవేళ ఎవరైనా సూపర్వైజర్ జాబ్కి వెళ్ళిపోవచ్చు, లేదా ఎక్స్పైర్ అవ్వచ్చు, లేదా ఏజ్డ్ వాళ్ళైతే వాళ్ళు రిటైర్ అవ్వచ్చు, ఇలా ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళకి అనేది నెక్స్ట్ ఆ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే హెల్పర్కే ఇస్తున్నారు. ఎందుకనంటే హెల్పరు 10th ఇప్పుడు అయితే 10th ఇప్పటి నుంచి ఇంటరే. 2022 ఆగస్టు నుంచి అయితే హెల్పర్ ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలా ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే టీచర్గా ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో అయితే షేర్ చేయండి. నేను మళ్ళీ నోటిఫికేషన్ ఏమైనా పడ్డాయా అది కూడా చెప్తారు మా మేడం ఖచ్చితంగా. ఇప్పుడైతే ఇది చెప్పారు కదా, అది కానీ ఇది అయిపోయిన తర్వాత అమ్మ నోటిఫికేషన్ పడింది చెప్పండి అమ్మ అనేది మాకు ఖచ్చితంగా మెసేజ్ పెడతారు. నేనైతే వీడియో చేస్తానండి, కంపల్సరీ వీడియో చేసి పెడతాను వెంటనే. ఈరోజే మాకు ఇన్ఫర్మేషన్ అందింది, నేను ఈరోజే పెడుతున్నాను. అలాగే మాకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నేను ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు వస్తాయండి. మాకు జెన్యున్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను పెడతాము. యూట్యూబ్లో ఆడేది చూసేది కాదు కదా. మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను స్క్రీన్ షాట్ కూడా పైన పెడతాను కాబట్టి వీలైతే అది నాకు సరిగ్గా పెట్టడం కాదు, పెడతానండి, ట్రై చేస్తాను. అందుకోసమనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి
వెళ్తుంది. వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కదా, హెల్పర్గా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ప్రమోషన్ కోసం వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా ఆఫీస్కి వెళ్ళి. అయితే మా మేడం వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క సెంటర్ని, ప్రతి ఒక్క టీచర్ని అబ్జర్వ్ చేసి రాసుకొని ఫలానా ఊళ్ళో ఫలానా వేకెంట్ ఉందని అయితే వాళ్ళ దగ్గర మొత్తం లిస్టే ఉంది. ఏ టీచర్ ఎంత క్వాలిఫికేషన్తో ఉన్నారు, ఎవరికి ఏ ప్రమోషన్ ఇవ్వాలనేది కానీ మా మేడం వాళ్ళు అయితే అన్నీ క్లియర్గా పెట్టుకొని ఉంటారు, సూపర్వైజర్ మేడమ్స్. కాబట్టి మీరు కానీ ఇది షేర్ చేస్తే వాళ్ళకి ఇంకా యూజ్ అయితే ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి మాకైతే ఈరోజు తెలిసింది, అలా ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. కాబట్టి లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి అనేది షేర్ చేయబడుతుంది. కాబట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.